మనం ఇప్పుడు చూసుకుంటే మన వెనక పెద్ద జన సందోహమే ఉందని చెప్పాలి. ఎందుకంటే పండుగ వాతావరణము ఇక్కడ పండుగ జరుగుతుందా లేదా ఏదో జాతర జరుగుతుందా అనే విధంగా అయితే ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజల కళ నెరవేరుతుంది కాబట్టి ఇక్కడ అందరూ కూడా మేము భాగం కావాలి అనే విధంగా వచ్చారు. కొంతమంది అయితే కూటమి నాయకుల అభిమానులు కూడా ఉన్నారు. 3 లక్షల మంది 2 లక్షల మంది జనాభా వస్తారు అనుకున్నారు. కానీ అంతకు మించి 5 లక్షల మంది కంటే ఎక్కువ కూడా జనాలు రావడం వల్ల ఇసుక వేస్తే ఇసుక రాలినంతగా ఉంది జన సమూహం అనేది చెప్పొచ్చు. అయితే మహిళలు ఉన్నారు, ఒకసారి వాళ్ళ మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీకు ఎలా ఉంది ఇక్కడికి ఇలా రావడం? చాలా సంతోషంగా చెప్పలేకపోతున్నాం అండి. మా ఉత్తరాంధ్ర ఇంత మంచి ఎయిర్పోర్ట్ వస్తుందని మేము అసలు ఇంత వేరే మీద ఇంప్రూవ్ అవుతుందని కూడా మేము అసలు ఊహించలేకపోయామండి. ఇంకా చిన్న మొహం కనపడితే ఇంకా ఆనందం అయిపోతుంది. అందరికీ కనపడితే ఈ రోజు 2 రోజులు భోజనం మానేద్దు. అయితే బాధపడుతున్నారా? వాళ్ళు చూడలేదు, చాలా ఎక్కువ వాళ్ళు చూడలేదని బాధే లేదు. ఈ జనంలో వాళ్ళందరూ ఉన్నట్టు బాధే లేదు. ఈ ఉత్సవం చూడడానికైనా రావాలండి, ఎక్కడి నుంచి అయినా సరే. ఇది ఒక కన్నుల వైకుంఠంగా ఉంది. ఎర్ర బస్సు చేశారండి, ఎర్ర బస్సు కూడా రాదు అన్నారు. అలాంటిది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందండి మాకు. ప్రభుత్వం మా పిల్లల ఫ్యూచర్ చాలా బాగుంటుందండి. పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి. ఇంకొక 4 సార్లు కానీ ఇలాగ పవిత్రం వస్తే పిల్లలు ఎక్కడికి వెళ్ళకుండా అమ్మ చేత కూడా తినుకొని శుభ్రంగా ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటారు. అది ఉత్తరాంధ్ర వైభవం దశ దిశలా కూడా వ్యాపించబోతుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ వస్తే యువతకి ఒక మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. అభివృద్ధి చెందుతుంది మన విజయనగరం జిల్లా కావచ్చు, శ్రీకాకుళం జిల్లా కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం ప్రతి ఒక్కరి కళ అనమాట. ఎన్నో ఏళ్ల కళ నెరవేరింది. ఆ కళని చూడటానికి 2 కళ్ళు సరిపోవు అన్నట్టు విధంగా ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చి ఉన్నారు. అంటే తెల్లవారు 4 గంటల నుంచి ఇప్పటి వరకు వచ్చారు ప్రధాని మోదీని చూడడానికి. అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూడడానికి అని కూడా చెప్తున్నారు. నారా లోకేష్ గారు కూడా. కాకపోతే సభకి వెళ్ళేటప్పుడు అక్కడ చూసుకుంటే ఎక్కువ మంది జనాభా ఉండాలి, మళ్ళీ మేము బయటికి రాలేమేమో అన్న ఉద్దేశంతో చాలా మంది కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఏమో ఈ రోడ్ షోలో అయినా మేము అభిమానించే నాయకుడు మాకు కనిపిస్తాడేమో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ అందరూ కూడా వేచి చూస్తున్నారు అన్నమాట ప్రజలందరూ కూడా.